జనాలు రువ్వడిగున్న జాగల మనం ఎట్లనన్నా బస్సులల్లా ఎక్కి పోతుండంగానో ఏదైనా మీటింగ్లల్లనో ఎవరిదన్నా కాలు తలిగినా చూడక కాలు దొక్కినా పానం వెళ్ళిపోయినంత పని అవుతుంది. మరి అసోంటిది గీ బుడ్డోడు ఆ సినిమా అభిమానుల తొక్కిస్లాటలా ఎట్లా తట్టుకొని బయటపడ్డాడు? ఆ భగవంతుడే బయటేసిండో లేకుంటే కన్న తల్లే పిల్లల కోడి లెక్క రెక్కలు కప్పి కాపాడి ఆమె ప్రాణం త్యాగం చేసి పోయిందో మొత్తానికైతే సంవత్సరం తర్వాత గింత మట్టుకున్నాడు. పుష్ప 2 సినిమా అప్పుడు సంధ్య థియేటర్ కాడ జరిగిన తొక్కిస్లాటల దెబ్బలు తగిలిన గీ చిన్నోడు శ్రీతేజ్ యాదే కదా ఇయాలనే కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిరట. పోయిన ఏడాది డిసెంబర్ లా పుష్ప 2 రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్ కాడైన తొక్కిస్లాటల ఈ చిన్నోడు చచ్చిపోయేటోడే బతికిండు కదా. ఇక ఇప్పుడు దవాఖానా నుంచి రీహాబిలిటేషన్ సెంటర్ కు శ్రీతేజ్ ను దొలకపోయిరా లింటోళ్ళు. పిల్లగాడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు, కండిషన్స్ తో మంచిగానే నిలకడగానే ఉందట. కాకపోతే ఇంకా అలా నాయనను ఇంటోళ్ళను చక్కగా గుర్తుపడతలేడట. ఇంకా 15 రోజుల దాకా రీహాబిలిటేషన్ సెంటర్లనే చికిత్స ఇస్తారట. అటెన్క కండిషన్ చూసి ఇంటికి దోలుతారట. అమ్మయ్య మొత్తానికైతే గండం నుంచి బయటపడ్డాడు, అదే చాలు. ఆ దేవుని దయ వల్ల నువ్వు ఎప్పట్లెక్కనే లేచి నడిస్తే అదే చాలురా బుడ్డోడా అని కోరుకుంటుర్రు పబ్లిక్ అంతా శ్రీతేజ్ హెల్త్ కండిషన్ తెలిసినాక.